వెల్కమ్ బ్యాక్ టు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో నేను చాలా పార్ట్స్ రిలీజ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి కాసు బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో. ఈ కాసు బ్యాంగిల్స్కి వచ్చేసి ఫస్ట్లీ నేను ఎలా మేకింగ్ చేయాలి, బిగినర్స్ కూడా ఫుల్ ఐడియా వచ్చేలాగా నేను క్లియర్గా ఈ వీడియోలో నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ బ్యాంగిలే తీసుకున్నాను. ఎందుకంటే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నప్పుడు సేమ్ కలర్ బ్యాంగిల్స్ రెండు నియర్ బై సేమ్ మ్యాచ్ అవుతే కలర్స్ బాగుంటుంది లుకింగ్. లైట్ కలర్స్కి లైట్ కలర్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయండి. డార్క్ కలర్స్ మనం వైన్ చేసుకున్నప్పుడు డార్క్ కలర్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లుకింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లైట్ కలర్స్కి లైట్ కలర్ థ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను కాబట్టి ఎల్లో కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ 2 కట్ బ్యాంగిల్స్కి ఎన్ని థ్రెడ్ తీసుకోవాలంటే 40-45 స్ట్రైన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఒక 50 స్ట్రైన్స్ తీసుకోండి. 2 కట్ బ్యాంగిల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ర్యాప్ చేయడం ఈజీగా అవుతుంది. అండ్ ఎక్కువ లెంత్ తీసుకోకండి, చిక్కుబడి మొత్తం అంతా వేస్ట్ అవుతుంది థ్రెడ్. కొంచెం కొంచెం తీసుకోండి. అండ్ ర్యాపింగ్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పర్ఫెక్ట్గా స్ట్రైట్గా పట్టుకోవాలి. అసలు ముద్దగా ఒకదాని మీద ఒక థ్రెడ్ అసలు రాకూడదు. ఇప్పుడు నేను చూపించిన ప్రకారం అన్ని థ్రెడ్స్ మీరు ఒక 40 స్ట్రైన్స్ చుట్టుకున్నారనుకోండి, 40 ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి మనం. అప్పుడే లుకింగ్ బాగుంటుంది. ఒకదానిపైన ఒకటి వస్తే లుకింగ్ బాగుండదు అసలు. సో ఇలా ట్రై చేయండి, ఒకదాని మీద ఒకటి రాకుండా. ఇలా స్ట్రైట్గా పట్టుకోవడం వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. లుకింగ్ బాగుంటుంది అండ్ బ్యాంగిల్కి కూడా మనం చుట్టుకున్నదంతా ఒకటేసారి సరిపోతుంది. అదే ఒక దాని మీద ఒకటి వస్తే మళ్ళీ మనం సెకండ్ టైం మళ్ళీ 50 టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే ఒకసారి చుట్టుకున్న థ్రెడ్డే సరిపోతుంది. అండ్ లుకింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా టైట్గా పట్టుకోండి, చాలా బాగుంటుంది లుకింగ్. అండ్ నేను ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునే ఐడియా ఉంటే షేర్ చేయండి. అండ్ ఎన్ని కాసులు కావాలి ఒక బ్యాంగిల్కి అని డౌట్ ఉంటుంది. నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఎన్ని కాసులు కావాలి అనేసి. నేనైతే 4 బ్యాంగిల్స్ చేశాను, కాసు బ్యాంగిల్స్ 2 కట్ మీద. ఇలా కాసులన్నీ కలిపి 4 బ్యాంగిల్స్ చేశాను. 4 బ్యాంగిల్స్కి నేను తీసుకున్నది 20 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఈ 20 గ్రామ్స్కి 4 బ్యాంగిల్స్కి సరిపోగా అండ్ ఒక శారీ పిన్కు కూడా వచ్చాయి. ఆ శారీ పిన్ వీడియో నెక్స్ట్ నేను వీడియో పోస్ట్ చేశాను. ఒక 4 బ్యాంగిల్స్ అండ్ శారీ పిన్కి వచ్చాయి. నేను తీసుకున్న 20 గ్రామ్స్ ఆఫ్ కాసులకి 4 బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, అలా పెడితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ కొంతమంది నేను పెట్టిన లాగా ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఒకదాని మీద ఒకటి పెడతారు. అలా అయితే చాలా ఎక్కువ పడతాయి అండ్ లుకింగ్ కూడా అంత బాగుండదు. ఒకదాని మీద ఒకటి పెడితే పక్కన పెడితే లుకింగ్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అంతా పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మీద ఇది పేస్ట్ చేసేటప్పుడు గమ్ అనేది చాలా తక్కువే అవసరపడుతుంది. ఇది మెటల్ అయినప్పటికీ కూడా అదంతా ఈజీగా ఊడిపోదు. సో గమ్ అనేది కొంచెమే లైట్గా పెట్టుకోండి, అది స్ట్రైట్గా పెట్టండి. ముద్దగా రౌండ్గా ఒకే దగ్గర పెట్టేస్తే బయటికి అంతా వచ్చేసి చూడ్డానికి ఆక్వర్డ్గా ఉంటుంది. గమ్ తక్కువే పడుతుంది. సో ఇలా థిక్గా లైన్ ఒకటి పెట్టేసుకోండి, గమ్ తోటి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా గమ్ పెట్టేసుకొని 1 by 1 కాసులన్నీ ఒకదాని తర్వాత ఒక నీట్గా పెట్టేసుకుంటూ వస్తే లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ కాసుల పైన ఒక చిన్నది ఒకటి వస్తుంది అనమాట రౌండ్గా, అది కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకొని పెట్టాలి. అది కట్ చేసేటప్పుడు కాసు రౌండ్ సర్కిల్ డిస్టర్బ్ కాకుండా నీట్గా ఇప్పుడు సర్కిల్ ఎలా వస్తుందో అలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అండ్ నేను మొత్తం కాసు అంటించిన తర్వాత ఇలా సైడ్స్ స్పేస్కి వైట్ కలర్ స్టోన్స్ పెడుతున్నాను. మీరు గోల్డ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే వైట్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. మీరు గోల్డ్, రెడ్ మీ శారీ పిన్స్కి మీ శారీస్కి ఏదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందో అది పెట్టుకోండి. అండ్ నేను ర్యాప్ చేసిన గోల్డ్ కలర్ ర్యాప్ చేశాను కదా, ఎందుకంటే నేను అన్ని శారీస్కి సెట్ అయ్యేలాగా ఉంటుందని గోల్డ్ కలర్ ర్యాప్ చేశాను. లేదు మీరు పర్టికులర్ శారీస్కే ర్యాప్ చేసుకోవాలంటే ఆ శారీ కలర్ ర్యాప్ చేసుకోండి. అండ్ కాసులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి.
గోల్డే కాకుండా సిల్వర్, బ్రౌన్ అలా చాలా ఉన్నాయి. కానీ నాకైతే గోల్డ్ తీసుకుంటే అన్ని శారీస్కి, అన్ని కాస్ట్యూమ్స్ పైకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేసి నేను గోల్డ్ కలర్ ప్రిఫర్ చేశాను. మీరు పర్టికులర్ కలర్స్ మీద ప్రిఫర్ చేసుకోవాలంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీసే దొరుకుతున్నాయి మార్కెట్లో. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇదేం లేదు, జస్ట్ సైడ్కి గ్లూ పెట్టేసుకొని ఒక చిన్నగా కొంచెం గ్లూ పెట్టేసుకొని అన్ని పేస్ట్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా. లుకింగ్ బాగుంటుంది. ఇంత వర్క్ చేసి మళ్ళీ సైడ్కి వర్క్ చేసుకోవాలా అని డౌట్ రావచ్చు. ఆ చిన్న స్టోన్ వల్లే లుకింగ్ అంతా చాలా మారిపోతుంది. సో నేనైతే 4 బ్యాంగిల్స్ వ్రాప్ చేశాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్స్తో అయినా ఏ సైజెస్తో అయినా వ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇలా సైడ్లో యూజ్ చేసే స్టోన్ వచ్చేసి నేను లాస్ట్ సైజు స్టోన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ స్టోన్ తీసుకుంటే అంత లుకింగ్ బాగలేదు. సో నేను లాస్ట్ సైజు స్టోన్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా 2 కట్ బ్యాంగిల్ అయితే సేమ్ సైజ్ స్టోన్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది, మళ్ళీ మిస్ మ్యాచ్ అవ్వకుండా. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ అండ్ మోర్ వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నేను దీనిపైన శారీ పిన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకా జద్దోజీతో ఎలా వర్క్ చేయాలి అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ మోర్ అండ్ మోర్ సిరీస్. అండ్ ఎవరైనా సేల్స్ చేసుకోవాలి అనే ఐడియా ఉంటే పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి. గోల్డ్ కలర్లో అయితే మీకు సేల్స్ చాలా బాగుంటాయి. అన్ని శారీస్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తారు. గోల్డ్ కలరే బాగుంటుంది. కాసు బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ కాసు బ్యాంగిల్ డిజైన్ వచ్చేసి 1 కట్ బ్యాంగిల్ పైన అయితే ఇంకా చాలా బాగుంటుంది. విడత ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 కట్ బ్యాంగిల్ పైన ఇంకా హెవీ డిజైన్స్ చేసుకోవాలి అనుకుంటే 1 కట్ ప్రిఫర్ చేయండి. ఇంకా లుకింగ్ చాలా బాగుంటుంది. అండ్ కాసుతో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.